మరియు హరీష్ సోన్పూర్ అనే ఒక ఊర్లో ఉండేవారు. హరీష్ ఊర్లో అందరిళ్లలో కూలి పని చేసేవాడు. దాంతో పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కొద్ది నెలలుగా హరీష్కి సరిగ్గా పని దొరకదు. దాంతో వాళ్ళకి డబ్బులు పరేషాన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరోజు సుధా హరీష్తో ఇలా అంటుంది. ఏమండి, ఇంట్లో ఒక్క పావు బియ్యం కూడా లేవు. నేను దాచిన కాస్త డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. మీరు కొంత డబ్బు అప్పు తీసుకురండి. దాంతో కనీసం బియ్యం పప్పైనా కొనుక్కుందాం. నీకు తెలుసు కదా సుధా, ఈ మధ్య పని అస్సలు దొరకట్లేదు. ఒకప్పుడు ఏదో ఒక పని ఉండేది. మీరెందుకు టెన్షన్ పడతారండి? భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోండి. కానీ ఏదో ఒక రోజు ఆయన మన మీద దయ చూపిస్తాడండి. సరిగ్గా చెప్పే సుధా. ఉండు, నేను ఏదైనా పని కోసం బయటికి వెళ్ళొస్తాను. హరీష్ అలా బయటికి బయలుదేరుతుండగానే ఒక పెద్ద కారొచ్చి వాళ్ళ గుమ్మం ముందు ఆగుతుంది. కారులోంచి ఒక మహిళ ఒక చిన్న బిడ్డనెత్తుకుని మరియు భర్తతో దిగుతుంది. కార్ చప్పుడు విని సుధా బయటకొచ్చి చూస్తుంది. సుధా వచ్చి చూసేసరికి ఎదురుగా తన అక్క హారిక ఉంటుంది. హారికక్క, ఏంటిక్కడ? అంతా బానే ఉందా? లేదు సుధా, ఏమీ బాలేదు. నెల రోజుల నుండి ఈ చిన్నోడికి ఆరోగ్యం అస్సలు బాలేదు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించాం. అందరూ ఒకటే అంటున్నారు, వంశ్ని కొద్ది రోజులు ఊరి వాతావరణానికి స్వచ్ఛమైన గాలిలో ఉంచాలని. అప్పుడే వంశ్కి పూర్తిగా నయమవుతుందట. అవును సుధా, మన కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఊర్లో ఉంటావు. అందుకే మాకు నువ్వే గుర్తొచ్చావు. మేము కొద్ది రోజులు మా బాబుతో కలిసి ఇక్కడే ఉంటాం. నీకేమీ ఇబ్బంది లేదు కదా? లేదు లేదు బావగారు, ఏంటి అలా అంటున్నారు? అరే, ఇది కూడా మీ ఇల్లే. ఇక్కడ మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అవునన్నయ్య, ఏం పర్లేదు. మన వంశ్కి పూర్తిగా బాగయ్యే వరకు మీరు మాతోనే ఉండండి. చూసారా, నేను మీతో అన్నానా? సుధా హరీష్కి మనం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని. మీరే అనవసరంగా భయపడ్డారు. సుధా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. తను పక్కింట్లోంచి పాలు మరియు చక్కెర అరువు తీసుకుని వారి కోసం టీ పెడుతుంది. ఇక హరీష్ ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుని సరుకులు తీసుకుని రమ్మంటుంది. హరీష్ ఎక్కువ వడ్డీకి ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుంటాడు. వాటితో సరుకులు తెస్తాడు. సుధా అందరికీ వంట చేస్తుంది. తన అక్కా బావలకి కడుపు నిండా భోజనం పెడుతుంది. కానీ వాళ్ళిద్దరూ మాత్రం సగం ఆకలితోనే సరిపెట్టుకుంటారు. దాంతో సరుకులు మిగులుతాయని. ఇక అర్ధరాత్రి అవ్వగానే బాబు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు బాబు, ఏడవద్దు. అరే, ఊరుకో. ఏంటి హారిక, ఏమైంది? బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? వీడికి ఆకలేస్తున్నట్టుందండి. అదేంటంటే వంశ్కి పాలు తాగి పడుకునే అలవాటుందిగా. పిల్లలకి పాలు చాలా అవసరం. సుధా, నువ్వు చూసుకోవాలి కదా. అయ్యో, దానిలో సుధా తప్పేమీ లేదు. నేను వీడి కడుపు నిండుగా ఉందనుకున్నాను. పోన్లే సుధా, కొంచెం పాలుంటే తీసుకురా. అయ్యో, పాలేవక్క. సాయంత్రం టీ పెట్టేశాను, అయిపోయాయక్క. అవునా, సరేలే. నేను వీడికి జోలపాడి పడుకోబెట్టేస్తాను. అయ్యో, ఎందుకు? బాబు ఆకలితో పడుకోకూడదు. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి తెస్తాను. హరీష్ షాప్కి వెళ్ళి పాలు తెచ్చి సుధాకిస్తాడు. సుధా ఆ పాలని వేడి చేసి అక్క హారికకిస్తుంది. ఒకరోజు జోరుగా వాన పడుతూ ఉంటుంది. అది చూసి ఆయుష్ ఇలా అంటాడు. అబ్బా, ఈరోజు వేడివేడి చికెన్ బిర్యానీ తినాలనుంది. ఈ పాటికి నేను సిటీలో ఉంటే కుక్కుకు చెప్తే చేసి పెట్టేవాడు. టెన్షన్ ఎందుకు బావుగారు? మీ కుక్కు లేకపోతే ఏమైంది? ఈ మరదలుందిగా, నేను చేస్తాను. సుధా వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నూనె, మసాలాలు ఏమీ ఉండవు. తను హరీష్కి చెప్తుంది. హరీష్ ఇంకొంచెం డబ్బు అప్పు తెచ్చి దాంతో చికెన్ మరియు మసాలా సామాన్లు ఇంటికి తీసుకెళ్తాడు. దాంతో సుధా చికెన్ బిర్యానీ చేసి అందరికీ పెడుతుంది. 3 రోజుల తర్వాత ఆ జమీందార్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంట్రా హరీష్, అప్పు కోసం మాత్రం నువ్వు ప్రతి వారం వస్తావు, కానీ తిరిగి చెల్లించడానికి మాత్రం నీ మొహం చాటేస్తావు. జమీందార్ గారు, నేను మీకు చెప్పాను కదా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని. కానీ ఇంటికొచ్చి బంధువుల ముందు గొడవ పెట్టకండి. ఆహా, అప్పు చేసి తెచ్చిన డబ్బుతో బంధువులకి చికెన్లు వండి పెట్టినప్పుడు మాత్రం నీ పరువు పోదు. ఏంట్రా చూస్తారు? వీడి ఇంట్లోంచి సామాన్లన్నీ బయటపడేయండి. అప్పుడే ఆయుష్ వచ్చి, ఆగు, ఎంత ఇవ్వాలి? 20,000. ఇదిగో తీసుకో 30,000. మళ్ళీ ఇటు పక్కకు కూడా రాకో. జమీందారు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయుష్ ఇలా అంటాడు.
ఏంటిదంతా? మీరు ఇంత ఇబ్బందులు పడుతూ మాకేమీ చెప్పనే లేదు? అవును సుధా, నేను నీకు అక్కనే కదా. నువ్వు నాకు కూడా ఏమీ చెప్పలేదు. ఇబ్బందులన్నీ ఒక్కదానివే పడుతున్నావా? అక్క, మీరిద్దరూ ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చారు. మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఆయనకి ఉద్యోగం లేదక్క. ఎప్పుడైనా కూలి పని వస్తే చేస్తారు, లేదంటే లేదు. అందుకే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇకపై ఉండవులే. హరీష్, నేను ఈ ఊర్లో ఒక హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బయట నుండి వచ్చే టూరిస్టులు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాల్ని చూస్తారు. నువ్వు ఆ హోటల్లో మేనేజర్ పోస్ట్లో పనిచేయాలి. నెలకి 25,000 ఇస్తాను. అది విని సుధా మరియు హరీష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హారిక సుధాని ప్రేమగా హత్తుకుంటుంది. కొద్ది నెలలోనే ఆ ఊర్లో హోటల్ ఓపెన్ అవుతుంది. చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి బాగా లాభాలొస్తాయి. ఇప్పుడు హరీష్ మరియు సుధాలు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎంత బాగుందో కదా. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. వాతావరణం బాగోవడమే కాదు, అమ్మ కూడా లేదు ఇక్కడ. ఇక ఈరోజు మన ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చు. కానీ మనం సాయంత్రంలోగా మహల్కి వెళ్ళిపోవాలి. మనం రోజంతా బయట ఉన్నామని అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. అరే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను ఈ మ్యాజిక్ స్టిక్ తిప్పి రెప్పపాట్లో మిమ్మల్ని మహల్కి తీసుకెళ్తాగా. వా రాగిని, భలే చెప్పావే. అరే, నేనేమైనా జోక్ చేశానా ఇంతలా నవ్వడానికి? జోకే మరి. నువ్వు ఎగిరే మాయలు ఇంకా నేర్చుకోలేదని మాకు తెలుసులే. అరే, ఎవరు చెప్పారు? ఇప్పుడే చూపిస్తా ఉండండి నా మాయని. చూపించవే త్వరగా, మేం కూడా చూస్తాము నీకెలా వచ్చిందో అని. ఆ తర్వాత రాగిని వెంటనే తన మ్యాజిక్ స్టిక్ తిప్పి తన ఇద్దరి అక్కలు కామిని మరియు మోహినిలను ఎగిరించే ప్రయత్నం చేస్తుంది. కానీ తన అలా చేయలేకపోతుంది. అది చూసి తన మొహం మాడిపోతుంది. అరే అరే, ఇక ఆపు రాగిని. ఎంతసేపటి నుండి మేము గాల్లో ఎగురుతున్నామో, అలసిపోయామబ్బా. నిజంగా పైకి ఎగిరి ఎగిరి మజా వచ్చిందే. సరేలేండి, ఎంత నవ్వుకుంటారో నవ్వుకోండి. చూస్తూ ఉండండి. నేను అమ్మ నుండి ఆ మాయ బాగా నేర్చుకున్నాక మీ ఇద్దరిని గాల్లో ఎగరేసి ఆకాశంలోనే వదిలేస్తా. ఈ కథ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళదే. రాగిని, కామిని మరియు మోహిని అక్క చెల్లెలు. ఇక ఈ ముగ్గురు దేవదూతలు రాజకుమారిలు. ముగ్గురు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వీరి అమ్మ అనగా దేవరాణి పని మీద బయటికి వెళ్తే ఈ ముగ్గురు రాజకుమారులు మహల్ నుండి బయటికి వచ్చి బాగా ఆడుకుంటారు. వచ్చేసావా అమ్మా? ఎంత ఆలస్యంగా వచ్చేవేంటమ్మా? మీ ముగ్గురు నీకోసం రోజంతా ఎదురు చూస్తూ ఉన్నావమ్మా. నువ్వెప్పుడొస్తావా అని, మనం కలిసి భోంచేద్దామని. అవునా, అలాగా. ఆ తర్వాత దేవరాణి తన కళ్ళు మూసుకుని తన మాయతో గడిచిన రోజును చక్కగా చూస్తుంది. మీ ముగ్గురు రోజంతా ఉయ్యాల్లో ఆడుకుంటూ నా కోసం ఎంత ఎదురు చూశారో చూశానులేండి. సరిగ్గా చెప్పానా? అమ్మా, మీరది ఎలా చేశారు? అరే పిచ్చిదానా, అమ్మకు అన్ని మాయలు వచ్చే. అమ్మా, మాకు కూడా ఆ మాయలేవో నేర్పించమ్మా. మాకు గాల్లో ఎగరడం అస్సలు రావట్లేదమ్మా. అది ఎందుకంటే మీ ముగ్గురు చాలా అల్లరి చేస్తున్నారు కాబట్టి. మాయ నేర్చుకునేందుకు చాలా ఏకాగ్రత కావాలి. పదండి, భోంచేసి పడుకోవాలి. రేపు ఉదయాన్నే నేను మీకు సులభంగా ఎగురుతూ ఎక్కడికైనా వెళ్లే మాయ నేర్పిస్తాను. సరే అమ్మా. వాళ్ళ ముగ్గురు నిద్రపోతుండగా వాళ్ళ కిటికీ దగ్గరకు ఒక మనిషి వస్తాడు. మహారాజా, ముగ్గురు నిద్రపోతున్నారు. ఈ దేవకన్యలని మన అదుపులోకి తీసుకునే సమయం వచ్చేసింది. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు దేవలోకం నుండి బయటకు వెళ్తారు. దేవరాణి జైలుకు వెళ్తుంది. ఇక నేను ఇక మీరు దేవలోకపు సింహాసనంపై కూర్చుంటారు. మహారాజ్ అనంత్ సింగ్కి జై హో, జై హో. అనంత సింగ్ దేవలోకపు మహామంత్రి మరియు దేవరాణి యొక్క సలహాదారుడు. అతను చాలా దుష్టుడు. అనంత సింగ్కు అన్ని మాయలు తెలుసు. అతని కోరిక దేవలోకపు రాజు అవ్వాలని. అతని మాయతో దేవరాణి కటకటాల్లో బంధించి తన నుంచి తన మ్యాజిక్ స్టిక్ని కూడా లాక్కుంటాడు. అనంత్ సింగ్, దుష్టుడా, నీ అసలు రూపాన్ని చూపించావు కదారా. నువ్వేం చెయ్యగలవు మహారాణి?
నీ మాయా కర్ర నా దగ్గర ఉంది. నువ్వు ఎలాంటి మాయా చెయ్యలేవు. నీ కూతుర్ల సంగతి అంటావా, వారి పని కూడా ముగుస్తుందిలే. అనంత్ సింగ్ తన ముగ్గురు కూతుర్లను చంపేశాడని అనుకుంటుంది మహారాణి. తను ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అటు భూలోకంలో ముగ్గురు కళ్ళు తెరవగానే, అరే, మనం ఎక్కడున్నాం? మన బట్టలు ఏమయ్యాయి? అమ్మేది, మన మహలేది? చూస్తుంటే ఇది భూలోకంలో ఉందే. అమ్మ నాకు ఈ లోకం గురించి చెప్పింది, కానీ మనం ఇక్కడికి ఎలా వచ్చాం? పదండి, ఎవరినైనా సహాయం అడుగుదాం. అనంత్ సింగ్ మాయతో ముగ్గురు రాజకుమారీల బట్టలు సాదా అయిపోతాయి. వారు చాలా మామూలుగా కనిపిస్తారు. వారు ఒక గుడిసె ముందు ఆగి రాగిని ఇలా అంటుంది. ఎవరైనా ఉన్నారా? హా, ఉన్నాను. కానీ మీరెవరు? నమస్కారం అమ్మా, నా పేరు రాగిని. వీళ్ళిద్దరూ నా అక్కలు కామిని మరియు మోహిని. మేము ముగ్గురం. అరే, ఏవైంది? మా ముగ్గురికి చాలా ఆకలిగా ఉందమ్మా. మాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అయ్యో, అలా ఎందుకంటావమ్మా? దేవుడున్నాడు కదా, ఆయన అందరికీ బంధువే. రండమ్మా, లోపలికి రండి. సరళ యొక్క గుడిసె పెద్దదేమీ కాదు. తను ఆ గుడిసెలో తన ముగ్గురు కొడుకులతో కలిసి ఉంటుంది. రమేష్, మహేష్ మరియు కమలేష్తో. వాళ్ళు ముగ్గురు కట్టెలు కొట్టేవారు మరియు స్వభావంలో చాలా కష్టపడే గుణం కలవారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇక ఒక రోజు, చూడు తల్లి, నాకు వయసు అయిపోయింది. ఆ దేవుడు నన్ను ఎప్పుడైనా పైకి తీసుకెళ్ళిపోతాడు. మీకు కూడా ఎవ్వరూ లేరు కదా, అందుకే మీ ముగ్గురు నా కొడుకుల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీకు ఇబ్బంది లేకపోతేనే. ముగ్గురు రాజకుమారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముగ్గురు అన్నదమ్ములు వారి వారి భార్యలకు నుదుటిపై సింధూరం పెట్టగానే వెంటనే ఒక పెద్ద వెలుగొస్తుంది. దాంతో ముగ్గురు మహారాణులు వారి అసలు రూపంలోకి వచ్చేస్తారు. అలాగే వారికి వారి మాయాశక్తులు కూడా తిరిగి వచ్చేస్తాయి. సరళ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇలా అంటుంది. మీ ముగ్గురు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారాలమ్మా. మీ ముగ్గురిని నేను నా కోడళ్ల రూపంలో పొంది ధన్యమైపోయాను. అంతా భగవంతుడి దయ. అత్తయ్య, మాకు అసలైన సంతోషం మా అమ్మని విడిపించాకే. మాకు ఆజ్ఞ ఇవ్వండి అత్తయ్య, దేవలోకానికి వెళ్ళి అన్నీ చక్కపరిచి తిరిగి వచ్చేందుకు. సరళ తల ఊపి ముగ్గురు రాజకుమారులకు అనుమతిస్తుంది. ముగ్గురు రాజకుమారులు కలిసి అనంత్ సింగ్ని ఎదుర్కొంటారు. ఇక అతన్ని ఓడించి దేవరాణిని మరియు దేవలోకాన్ని విడిపిస్తారు. ఆ తర్వాత, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నా నుంచి దూరంగా వెళ్ళకండి. లేదమ్మా, మేం వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంకొక అమ్మ మరియు కుటుంబం ఉంది. ఇప్పుడు మేము మీ అల్లరి కూతుళ్ళం కాదు. మేము ఒక ఇంటికి బాధ్యత గల కోడళ్ళం అమ్మా. మేము మా బాధ్యతలను నిర్వర్తించాలి కదా. అవునమ్మా, కానీ మేము ఈ దేవలోకం నుంచి బంధం తెంచుకొని వెళ్ళట్లేదు. ఈ దేవలోకం మాకు పుట్టిల్లమ్మా. దీన్ని మేము ఎప్పటికీ వదల్లేం. Thanks for watching.